ఇంకో స్టోరీ చెప్పుకుందామా? ఒక అడవిలో ఒక ముసలినక్క, ఒక కుంటినక్క కలసి మెలసి ఉండేవి. రెండూ కలిసి తిరిగేవి, కలసి వేటాడేవి, దొరికింది సగం సగం పంచుకొని తినేవి. ఒక రోజు వాటికి ఎంత తిరిగినా ఎక్కడా కొంచెం గూడా తినడానికి దొరకలేదు. ఒకవైపు ఆకలి, మరొకవైపు నీరసం. ఈ రోజు ఆకలితో చావవలసిందే అనుకున్నాయి. అలా రెండూ నిరాశగా పోతా ఉంటే ఒకచోట ఒక పావురాల గుంపు కనబడింది. నెమ్మదిగా చప్పుడు చేయకుండా పొదల చాటున దాచి పెట్టుకుంటూ ఒక్కసారిగా ఎగిరి దుంకాయి. వాటికి 4 పావురాలు చిక్కాయి. రెండింటికీ ఆకలితో కడుపు నకనకలాడి పోతా ఉంది. అంతలో ముసలినక్క, నేను నీకన్నా పెద్దదాన్ని గదా, ఆకలికి అస్సలు తట్టుకోలేను. నేను 3 పావురాలు తింటాను, నీవు ఒక్క పావురం తిను అంది. దానికి కుంటినక్క, నేను కుంటిదాన్ని కదా, నేనిలా పావురాలు తింటా, నువ్వు ఒక్కటి తిను అంది. పెద్దదాన్ని నా మాట వినవా అంటూ ముసలినక్క కుంటినక్కను ఒక దెబ్బ కొట్టింది. కుంటిదాన్ని అనే జాలైనా లేకుండా కొడతావా అంటూ కుంటినక్క ముసలినక్కను 2 పీకింది. నేను ఒకటి కొడితే నువ్వు 2 కొడతావా అంటూ ముసలినక్క కోపంతో కుంటినక్కను 4 దెబ్బలు కొట్టింది. కుంటినక్క కోపంతో మండిపోయింది. ముసలినక్కను వంగబెట్టి దబదబమని 10 దెబ్బలు కొట్టింది. అవి అలా కిందామీదా పడి తన్నుకోసాగాయి. అంతలో ఒక ముసలిసింహం అటువైపు వచ్చింది. గట్టిగా అరిచి పంజాతో రెండింటినీ ఒక్క దెబ్బ కొట్టింది. అంతే, అవి ఎగిరిపడి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాయి. సింహం హాయిగా ఆ 4 పావురాలను తినేసింది. ఎప్పటిలాగే చెరి సగం పంచుకొనింటే కొంచెమన్నా ఆకలి తీరేది. అనవసరంగా గొడవపడి దొరికింది కూడా పోగొట్టుకున్నామే అనుకుంటూ రెండూ నీరసంగా మూలుక్కుంటూ నేలపై కూలబడ్డాయి.